హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు అదృష్టం పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనం పడే కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అయితే జీవితంలో మనకు తిరుగుండదు. మరి మన అదృష్టం పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో నెంబర్స్ చాలా ఎక్కువగానే ప్రభావితం చేస్తాయి. అందుకే మన అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఏంటో తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయవచ్చు. మనం పడే కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అయితే జీవితంలో మనకు తిరుగుండదు. మరి మన అదృష్టం పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1. న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకే వస్తారు. వీరందరినీ సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. నంబర్ 1కి చెందిన వ్యక్తులు వారి రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడానికి, అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ వ్యక్తులు సహజంగానే మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు తమ కోపాన్ని, బాహాటంగా మాట్లాడే స్వభావాన్ని నియంత్రించుకోవాలి. అది అనవసరమైన శత్రువులను కలిగిస్తుంది. కుటుంబ కలహాలకు దారితీసే అవకాశం ఉన్నందున వారు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. గొడవలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వారికి ఆరెంజ్, ఎరుపు రంగులు బాగా కలిసి వస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 9, 2, 5, 3, 4, 6. నెంబర్ 2. న్యూమరాలజీ ప్రకారం 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వ్యక్తులు 2 సంఖ్య కిందకు వస్తారు. 2 సంఖ్యకు అధిపతి చంద్రుడు గ్రహంగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా దయగలవారు, చాలా మృదు హృదయులు, అందరితో తేలికగా మాట్లాడరు. అలాంటి వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. ఊహలో మంచివారు. వారు తమ స్నేహితులను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి స్నేహాన్ని కొనసాగించడంలో చాలా మంచివారు. వారు క్రమపద్ధతిలో, స్థిరమైన ప్రణాళికతో పనిచేయాలి. వారు తమ ప్రణాళిక నుండి తప్పుకోకూడదు. బదులుగా వారు వైఫల్యానికి కారణాన్ని కనుగొని దానికోసం కృషి చేయాలి. ఈ సంఖ్యకు అదృష్ట రంగు తెలుపు రంగు. వారికి అదృష్ట సంఖ్యలు 1, 5, 3, 2. నెంబర్ 3. న్యూమరాలజీ ప్రకారం 3 సంఖ్యను పాలించే గ్రహం బృహస్పతి. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారిని బృహస్పతి పరిపాలిస్తున్నట్లు చెబుతారు. ఈ సంఖ్య జ్ఞానం సంఖ్యగా కూడా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తి ప్రతిదాని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటాడు. వారు మంచి సలహాదారులు లేదా మంచి సలహాదారులుగా పరిగణించబడతారు. వారు చాలా సామాజికంగా ఉంటారు. వారి జీవితంలో ఎటువంటి పరిమితులను ఇష్టపడరు. వారికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వారు తమ డబ్బును లాటరీలో లేదా జూదంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. వారు కష్టపడి డబ్బు సంపాదిస్తారు కాబట్టి వారు ఊహాగానాలకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తి అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి మరియు అశాస్త్రీయ వాదనలకు దూరంగా ఉండాలి. సంఖ్య 3 చే పాలించబడే వ్యక్తికి పసుపు అత్యంత అనుకూలమైన రంగు. ఈ సంఖ్యకు అదృష్ట సంఖ్య 1, 5, 2, 3, 9. నెంబర్ 4. న్యూమరాలజీ ప్రకారం 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తిని 4 సంఖ్యతో పరిపాలిస్తారు. 4 సంఖ్యకు అధిపతి రాహువు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తి చాలా బోల్డ్, మంచి నిర్వాహకులు. వారు చక్కగా నడిపించగలరు. మంచి నిర్వాహకులు, ప్రణాళికదారులు. వారు దౌత్యంలో చాలా మంచివారు. వారు ఏ పరిస్థితినైనా సులభంగా, సమర్థవంతంగా నిర్వహించగలరు. వీరు షేరు మార్కెట్లో లేదా మరే ఇతర ఆర్థిక మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. వారి అదృష్టాన్ని పెంచుకునే అదృష్ట రంగు లేత నీలం. ఈ సంఖ్యలకు అనుకూలమైన సంఖ్యలు 7, 6, 5, 1. నెంబర్ 5, 5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వ్యక్తిని 5 సంఖ్య కిందకు వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. అటువంటి వ్యక్తులు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సులభంగా సమతుల్యం చేయగల వ్యక్తులు. ఈ సంఖ్యను బ్యాలెన్స్ సంఖ్య అని పిలుస్తారు. వారు అన్ని రంగాలలో ఆల్రౌండర్లు, మంచి ఎంటర్టైనర్లు. ఈ రకమైన వ్యక్తులు చాలా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. వారి చర్చలతో ఎవరినైనా సులభంగా ఆకర్షించగలరు. వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వారి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. అలాంటి రహస్యాలు వారికి వ్యతిరేకంగా ఉపయోగించబడతాయి. వారు ఒక సమయంలో ఒక పనిపై దృష్టి పెట్టాలి. ఒకేసారి అనేక పనులు వారి లక్ష్య సాధనకు అడ్డంకిగా ఉంటాయి.
5 సంఖ్యతో పాలించే వ్యక్తికి ఆకుపచ్చ రంగు అదృష్ట రంగు. అలాంటి వారికి 1, 2, 6, 5, 4, 8 అదృష్ట సంఖ్య. నెంబర్ 6, 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తి 6 సంఖ్య కిందకు వస్తారు. సంఖ్య 6ని పాలించే గ్రహం శుక్రుడు. శుక్రుడు అందానికి గ్రహం కాబట్టి అలాంటివారు అందం వైపు మొగ్గు చూపుతారు. చక్కగా దుస్తులు ధరించడానికి, ఆకట్టుకునేలా కనిపించడానికి ఇష్టపడతారు. ఇతరులతో పోలిస్తే అలాంటి వారికి లైంగిక కోరికలు ఎక్కువ. వారి చిరునవ్వు ముఖం ద్వారా వారు సులభంగా స్నేహితులను చేసుకోవచ్చు, కాని వారి రహస్యాలను ఎవరూ సులభంగా తెలుసుకోలేరు. వారు తమ కుటుంబం, ముఖ్యంగా వారి పిల్లల పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. వారు తమ సంపాదనను విలాసవంతమైన జీవితం కోసం భౌతిక వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ చిట్కాలను అనుసరించండి. వారు అసూయ స్వభావం నుండి దూరంగా ఉండాలి. ప్రతీకారం తీర్చుకునే దిశగా వారు పనిచేయకూడదు, ఎందుకంటే అది వారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎవరినీ విమర్శించకూడదు. సంఖ్య 6 వ్యక్తికి అదృష్ట రంగులు పింక్, ఆఫ్ వైట్. అదృష్ట సంఖ్యలు 7, 4, 8, 5, 6. నెంబర్ 7, 7, 16 లేదా 25 తేదీలలో జన్మించిన వ్యక్తి 7 సంఖ్య కిందకు వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. అలాంటి వ్యక్తులు చాలా లొంగిపోతారు. వారు ద్రోహాన్ని ఎదుర్కోవచ్చు. వారు మంచి పరిశోధకులు, క్షుద్రశాస్త్రంలో ఆసక్తి కలిగి ఉంటారు. చాలా ఆధ్యాత్మికం. వారు సాధారణ జీవనాన్ని నమ్ముతారు. విలాసవంతమైన వారి డబ్బును వృధా చేయరు. వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోరు. వారికి మంచి అంతర్దృష్టి ఉంటుంది. వారి అదృష్టాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వారు నిమగ్నమై ఉన్న అన్ని ప్రాజెక్టులు లేదా పనిని పూర్తి చేయాలి. వారి కుటుంబానికి విలువ ఇవ్వాలి. ఈ సంఖ్యకు అత్యంత అనుకూలమైన రంగు జీబ్రా రంగులు, అంటే నలుపు, తెలుపు మిశ్రమ రంగు. అదృష్ట సంఖ్యలు 4, 6, 5, 8. నెంబర్ 8. ఏ నెలలోనైనా 8, 17 లేదా 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు శని గ్రహం పాలించే 8 సంఖ్య కిందకే వస్తారు. అటువంటి వ్యక్తి ప్రారంభ జీవితం నెమ్మదిగా ఉంటుంది. వారి జీవితం చాలా హెచ్చు తగ్గులు కలిగి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కష్టపడి, కఠినంగా ఉంటారు. ఏ పరిస్థితికైనా సులభంగా సర్దుబాటు చేయగలరు. ఈ సంఖ్యను ఆస్తి సంఖ్య అని కూడా అంటారు. దానిచే పాలించబడిన వ్యక్తి వారి ఆస్తిని కలిగి ఉండటానికి అధిక అవకాశం ఉంది. ఏ పని ఇచ్చినా పూర్తి బాధ్యతతో పూర్తి చేస్తారు. వారు తమ అభిరుచి పట్ల చాలా మొండిగా ఉంటారు. వారు ఏ విలాసవంతమైన ఆనంద వస్తువు గురించి బాధపడరు. ఇక్కడ వారు ఏమి చేయాలి? వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. వారు లాటరీ లేదా ఇతర రకాల ఊహాగానాలకు దూరంగా ఉండాలి. వారికి అత్యంత అనుకూలమైన రంగులు ముదురు నీలం, నలుపు. వీరికి అదృష్ట సంఖ్యలు 5, 6, 8. నెంబర్ 9. ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తి సంఖ్య 9 కిందకు వస్తాయి. 9 సంఖ్యకు అధిపతి అంగారకుడు. అలాంటి వ్యక్తులు చాలా మంచి సామాజిక కార్యకర్తలు. వారు ఆల్రౌండర్లు. వారు తమ కుటుంబానికి బదులుగా సమాజానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు స్వల్ప స్వభావులు. వారు పని కోసం మాత్రమే తమపై ఆధారపడతారు. వారు గతం లేదా భవిష్యత్తు గురించి చింతించరు. వారు వర్తమానంలో నివసిస్తున్నారు. వారి జీవితం ప్రారంభం కష్టం, కాని వారి వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది. వారు ఉద్వేగభరితంగా ఉంటారు. వారు ఈ చిట్కాలను పాటించాలి. 1. తల్లిదండ్రులతో పాటు వారు జీవిత భాగస్వామి గురించి ఆందోళన చెందాలి. 2. అనవసరమైన రిస్క్ తీసుకోవడం వల్ల ఏదైనా తప్పుగా ఆర్థిక నష్టం వాటిల్లవచ్చు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, కాబట్టి వారు అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. 3. సంఖ్య 9 వ్యక్తికి అత్యంత అదృష్ట రంగు ఎరుపు. 4. వారికి అనుకూలమైన సంఖ్యలు 1, 3, 5, 7.